साबिक वजीर व BRS की सीनियर रुकन असम्बली P सबिता इंदिरा रेड्डी ने कांग्रेस हुकूमत को सख्त तनकीद का निशाना बनाया और तेलंगाना की खवातीन की जानिब से मिस वर्ल्ड मुकाबले में हिस्सा लेने वाली हसीनाओं के पैर धुलाए जाने को शर्मनाक करार दिया। उन्होंने कहा कि इस इक़दाम से रियासत की खवातीन की इज्जत व वक़ार मजरूह हुए है। सबिता इंदिरा रेड्डी ने कहा कि तेलंगाना राय रुद्रम्मा देवी और समक्का सरलम्मा जैसी बहादुर खवातीन की सरजमीन है। जो कुछ हो रहा है वह न सिर्फ शर्मनाक है बल्कि इंतहाई काबिल मजम्मत भी है। उन्होंने कहा कि इन हरकतों पर रियासती हुकूमत को रियासत की तमाम खवातीन से मुआज़रत ख्वाही करनी चाहिए। उन्होंने रियासत में खवातीन को बाख्तियार बनाने के ताल्लुक से हुकूमत के मंसूबों पर सवाल किया और कहा कि इस तरह के इक़दाम से हुकूमत ने रियासत की खवातीन की हैतक व तौहीन की है। सबिता इंदिरा रेड्डी ने खबरदार किया कि रियासती हुकूमत को अपने इस तरह के इक़दाम के नतीजे में रियासती अवाम की नाराज़गी और बरहमी का सामना करना पड़ेगा। तेलंगाना की साबिक रुकन असम्बली G सुनीता ने भी मिस वर्ल्ड हसीनाओं के पैर धुलाए जाने को लेकर रियासती हुकूमत पर तनकीद की है। उनका कहना है कि तेलंगाना में होने वाले खूबसूरती के मुकाबलों में खवातीन के पाँव धोने का अमल गैर मुनासिब और इससे रियासत की खवातीन की इज्जत व वक़ार को नुकसान पहुँचा है। उन्होंने मज़ीद कहा कि अगर ये काम वरंगल की दोनों खवातीन वज़ीरों से करवाया जाता तो कांग्रेस हुकूमत की इज्जत में इजाफा होता। G सुनीता ने तेलंगाना की वज़ीर आला रेवंत रेड्डी से मुतालबा किया कि वो रियासत की खवातीन की इज्जत को बहाल करने के लिए अवामी तौर पर मुआफ़ी मांगे। उनके मुताबिक ये वाक़या रियासत की खवातीन के वक़ार के लिए एक संगीन ढचका है। నేను ఒకటే మాట ఈరోజు అడగదలుచుకున్నాను. ఇగో మీకు చూపిస్తా ఉన్నాను కాళ్ళు కడిగించిన ఫోటోలు. ఇంకా ఇందులో మంత్రులు కడిగి ఉంటే ఇంకా గొప్పగా ప్రపంచమంతా చూసేది కదా, బాగా క్రెడిట్ వచ్చేది రేవంత్ రెడ్డి గారికి. అరే మహిళా మంత్రులు కడిగిర్రు కాళ్ళు అని చెప్పేసి ఇంకా గొప్పగా చాలా బాగా అనిపించేది. ఇంకా ఇది స్పష్టంగా ఉంది చూడండి. స్తంభాలు పెట్టి ఆ వెండి చెంబులకు పూత పోయించి వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు పోసి కడిగి టవలతో దుడుస్తూ ఏంది ఇది బతుకమ్మ ఆట ఆడిచ్చిరు. చీరగట్టుడు కాదు, బతుకమ్మ ఆడేటప్పుడు చెప్పులు వదిలిపెట్టాలని కూడా నేర్పాలి. బతుకమ్మ అంటే మా ఆడపడుచులకు గౌరమ్మ, మా ఆడపడుచులకు గౌరమ్మ. అమ్మవారిని మేము పూజిస్తాం. 9 రోజుల పాటు బతుకమ్మను పేర్చుకొని సుమంగలిగా ఉంచు, నా భర్త ఆయురారోగ్యాలు బాగుండేలాగా చూడని చెప్పి మన హిందూ సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ పండుగని గొప్పగా ఘనంగా జరుపుకుంటాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా అన్ని బతుకమ్మ పండుగని జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో మరి ఏం రాక్షస పుట్టుక పుట్టిండో అర్థం కాదు ఈ రేవంత్ రెడ్డి. సరస్వతి నదిలో పుష్కరాలు బాగుంది. ముఖ్యమంత్రి వారి సతీమణి కాళ్ళ వద్ద అమ్మవారి ఫోటోలు. ఈయన డైలాగ్ ఓసారి విన నేను, గుళ్ళో దేవుడు ఉండాలన్నట, గుండెల్లో భక్తి ఉండాలన్నట. మరి ఎక్కడుంది నీ భక్తి? నీ డైలాగ్ ఎటువాయే తెలియదా? మనుషులందరికీ తెలుసు దేవుడు గుళ్ళో ఉండాలి, దేవుడి పైన భక్తి గుండెల్లో ఉండాలని మనుషులందరికీ తెలుసు. మరి నువ్వు ఎక్కడ పెట్టుకుంటున్నావు దేవుళ్ళను? నీ కాళ్ళ కాడ పెట్టుకుంటున్నావు దేవుళ్ళను. ఇంత అహంకారం ఎందుకు మీకు ఎందుకు ఇంత అహంకారం? దేవుళ్ళని కూడా కాళ్ళ కాడ పెట్టుకునేంత అహంకారం వచ్చిందా మీకు? నీకు అధికారం ఇస్తే నువ్వు ఈరోజు ఏ విధంగా నడుచుకుంటున్నావు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఈరోజు 200 కోట్లు ఖర్చు పెట్టి మరి విశ్వసుందరి పోటీలు హైదరాబాద్ని వేదికగా చేయడానికి గల కారణాలు ఏంటి? దీనివల్ల ఈ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి? ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేంటి అని నేను అడుగుతున్నాను. ఏం ఒరగబెడదామని చెప్పి తీసుకొచ్చినారో అని అడుగుతున్నాను. స్ట్రీట్ వెండర్స్ అంటే పట్టణాలలో, మున్సిపాలిటీలలో ఎక్కడైనా సరే స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. అంటే రోడ్ల మీద బండ్లు పెట్టుకోనో లేకపోతే చిన్న చిన్న డబ్బాలు వేసుకొనో బతుకుదెరు కొనసాగిస్తున్న వాళ్ళకి మెప్మా ద్వారా వాళ్ళకి ఆర్థిక సాయం, అంటే ఆర్థికంగా సాయం చేసే పరిస్థితి కూడా ప్రభుత్వంలో ఉంది. అట్లాంటి వ్యవస్థ ఉంది. మెప్మా ద్వారా మొదలు ఒక 10,000 అప్పుగా ఇచ్చి వాళ్ళు సక్రమంగా 0 వడ్డీ సక్రమంగా వాళ్ళు దాన్ని చెల్లిస్తే మళ్ళీ 20,000, మళ్ళీ 40,000. ఈ విధంగా వాళ్ళ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి మెప్మా ద్వారా వాళ్ళకు ఆర్థిక సాయం అందించే ఒక మంచి వెసులుబాటు మన దగ్గర ఉంది. అట్లాంటి ఆర్థిక సాయం చేసేది పోయి వాళ్ళ బతుకును భారం చేస్తూ వాళ్ళ బతుకు మీద బండను వేసిండ్రు. ఈరోజు మీరు వరంగల్ జిల్లాలో సుందరిమల్లు పర్యటించినంత మాత్రాన ఈరోజు స్ట్రీట్ వెండర్స్ మీద మీకు కసి ఏంది, మీకు కక్ష ఏంది? ఎందుకు వాళ్ళ పొట్టగొట్టినారు? ఎందుకు వాళ్ళ కడుపు మీద కొడుతున్నారు? ఇది మంచి పద్ధత, మంచి సాంప్రదాయం అని అడుగుతున్నాం. వెంటనే వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. Welcome to Hidayah Islamic International School, where education meets excellence, a world-class learning environment designed to inspire young minds. Every morning begins with warmth, respect, and a welcoming atmosphere. Spacious, well-equipped classrooms foster creativity and interactive learning. Experienced teachers engage students, encouraging curiosity and active participation. Hands-on experiment in our modern science labs brings learning to life. Technology-driven education ensures students are future-ready. A well-stocked library nurtures a love for reading and knowledge. With strong Islamic values, we guide students in Quranic learning and character building. Beyond academics, we promote fitness, teamwork, and discipline through sports. Join Hidayah Islamic International School at Mehdipatnam, Santosh Nagar, Bahadurpura, Sun City, Toli Chowki, and Aramghar. Your child's bright future begins here.